నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. అటక మీదున్న తుప్పు పట్టిన మూకుడు, మాట్లాడడానికి కూడా వీల్లేనని కన్నాలు పడిన గుండిగా, మోయడానికి కష్టసాధ్యమైన ఇత్తడి గంగాళాలు ఇప్పుడు దింపుకుంటే ఏం లాభం? ఈ కాలానికి రెలవెంట్ కాని వస్తువులవి. అసలు ఈ మూకుడు, గుండిగా, ఇత్తడి గంగాళం ఏంటో కూడా ఈ కాలం ప్రజలు చాలామందికి తెలీదు. సరిగ్గా అలాగే ఈ కాలం వాళ్ళు ఎప్పుడూ వినని కాలం చెల్లిన నాయకులే ఇప్పుడు చంద్రబాబు దగ్గరకు చేరారంటూ వినిపిస్తున్నాయి. అధికార వైకాపా పక్షంలో ఎక్కడో తలదాచుకుంటున్న కొందరు ఈసారి టికెట్ దక్కదని పక్క చూపులు చూసి తెదేపాలో చేరారు. వైకాపా నుంచి తెదేపాకి వచ్చిన నాయకులు అంటూ చంద్రబాబు మురిసిపోతూ ప్రకటనలు చేసుకుంటున్నారు. కానీ ఆ వచ్చిన వాళ్ళు ఏ బాపతు, ఎంతవరకు పనికొస్తారు? వాళ్లకు టికెట్ ఇస్తే ఓట్లేసే జనం ఉన్నారా? అసలు వాళ్లకు జనాకర్షణ ఉందా? ఏ టాలెంటు లేదనేగా జగన్ వీళ్లను పక్కన పెట్టాడు. మరి అలాంటి వాళ్ళను పెట్టుకుని తానెందుకు ఊరేగాలి లాంటి ప్రశ్నలు పాపం బాబుగారు వేసుకోవట్లేదల్లే ఉంది. ఎన్నికల యుద్ధానికి సమాయత్తమవుతున్నప్పుడు ప్రత్యర్థి ఎటువంటి శక్తుల్ని కూడగడుతున్నాడో ముందు చూసుకోవాలి. అక్కడ జగన్మోహన్ రెడ్డిని చూస్తే సీనియర్ నాయకుల్ని పక్కన పెట్టి అదే కుటుంబానికి చెందిన 2వ తరం 3వ తరం లీడర్లను ఫీల్డింగ్ లో పెడుతున్నాడు. ఉదాహరణకి పేర్ని నాని కొడుకు పేర్ని కృష్ణమూర్తికి ఈసారి టికెట్ దక్కబోతోంది. ఇతను ఈ కుటుంబం నుంచి వస్తున్న 3వ తరం నాయకుడు. అలాగే సీనియర్ చెవిరెడ్డిని పక్కన పెట్టి ఈసారి జూనియర్ చెవిరెడ్డిని రంగంలోకి దించుకున్నారు. ఎక్కడికక్కడ అయితే యువరక్తం, లేకపోతే జనంలో ఫాలోయింగ్ ఉన్న బలమైన లీడర్లు ఉంటున్నారు జగన్ వైపు. ఏమాత్రం డౌట్ ఉన్నా అస్సలు ఉపేక్షించకుండా తన ఫీల్డింగ్ని మార్చేస్తున్నాడు. మరి వైకాపాని వీడి చంద్రబాబు దగ్గరకు వచ్చిన బ్యాచ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి తమకు 5 ఏళ్లలో వ్యక్తిగతంగా చేసిందేమీ లేదని, మళ్ళీ నెగ్గినా ఎలాగూ ఏది వనగూరదని కనుక పార్టీ మారితే ఫలితం ఉంటుందేమోనన్న ఆశతో వచ్చిన వాళ్లే. తమకు జగన్పై అసంతృప్తి ఉన్నట్టుగానే ప్రజల్లో కూడా ఉంటుందని భ్రమిస్తూ ప్రత్యర్థి పార్టీ గెలిచే అవకాశం లేకపోలేదని లెక్కలేసుకుని వచ్చిన వాళ్లే. వాళ్ళెవరో ఒకసారి చూద్దాం. ముందుగా సి రామచంద్రయ్య. నిత్యం రాజకీయ వార్తలు చదివే వాళ్లకు కూడా అసలు ఈయన ఇంకా రాజకీయాల్లో ఉన్నాడన్న సంగతి తెలీదు. జగన్మోహన్ రెడ్డి ఈయనకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇచ్చాడని చాలా మందికి తెలీదు. గత 5 ఏళ్లలో ఎప్పుడూ పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నట్టు కనబడలేదు. తర్వాత చెప్పుకునే పేరు రాయచోటి నాయకుడు ద్వారకానందరెడ్డి. ఈయన గారు కూడా పార్టీకి చేసిందేంటో, ప్రజలకు చేసిందేంటో ఎవ్వరికీ తెలీదు. ఈయనకున్న ఏకైక గుర్తింపు విజయసాయిరెడ్డి సొంత బావమరిది అని. అంతకుమించి చెప్పుకోవడానికేమీ లేదు ఈయన గురించి. ఇక దాడి వీరభద్రరావు. రాజకీయాల్లో సీనియర్ మోస్ట్ జూనియర్ ఆర్టిస్ట్ టైప్ ఈయన. ఇప్పటి వరకు ఇంచుమించు అన్ని పార్టీలు మారిన నాయకుడు. ఈసారి వైకాపా టికెట్ దొరకటం లేదని అటు ఇటు చూసి వృద్ధాశ్రమంలో చేరినట్టు తెదేపాలో చేరారు. వీళ్ళందరూ చంద్రబాబుకు తలనొప్పే తప్ప తలమానికం కాలేరు. వీళ్ళను మోయడం అంటే నెత్తి మీద ఇసుక బస్తా పెట్టుకున్నట్టే. తెదేపాలో ఇప్పటికీ పనికొచ్చే యువ నాయకుడు ఎవరైనా ఉన్నారంటే ఒకే ఒక్కడు, కింజారపు రామ్మోహన్ నాయుడు. ఎర్రనాయుడు మరణం వల్ల ఇతను వెలుగులోకి వచ్చాడు. లేకపోతే సీనియర్లను వదలని చంద్రబాబు వల్ల అసలు ఈ యువ నాయకుడు కనిపించేవాడే కాదు. అటువంటి రామ్మోహన్ నాయుళ్ళని కనీసం 10 మందినైనా తయారు చేసుకోకపోతే పార్టీ పట్ల ప్రజల్లో ఆసక్తి ఉండదు. ఆ దిశగా చంద్రబాబు ఆలోచిస్తారనుకోవడం కల్లా. ఆయనకి లోకేష్ తప్ప మరొక యువ నాయకుడు పార్టీలో కనపడకూడదు. ఎందుకంటే ఆ యువ నాయకుల్ని తన కుమారుడితో కంపేర్ చేస్తుంది లోకం. ఫోకస్ అంతా కొడుకు మీదే ఉండాలంటే ఏ యువ నాయకుడైనా అండర్ ప్లే చేయాల్సిందే, అణిగిమణిగి ఉండాల్సిందే. రాజకీయాన్ని, పదవిని అడ్డు పెట్టుకుని వక్ర మార్గాల్లో విపరీతమైన వ్యక్తిగత లబ్ధిని ఆశించే వాళ్ళెవ్వరూ జగన్మోహన్ రెడ్డి వద్ద పనిచేయలేరు. అది రఘురామరాజైనా సరే, పైన చెప్పుకున్న ఎవరైనా సరే, వాళ్ళకి జగన్ వైఖరి పట్ల అసంతృప్తి సహజం. సొంత లాభం కొంతమాని పొరుగువాడికి తోడ్పడబోయ్ అనే గురజాడ మాటని ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి పంచన పనిచేయటం సుఖంగా ఉంటుంది. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి 5 ఏళ్లలో తన నియోజకవర్గంలో తాను చేసిన పనులన్నీ యూట్యూబ్ ద్వారా జనం ముందు ఉంచారు. మిగిలిన నాయకుల్లో చాలా మంది అలా రికార్డ్ చేయకపోయినా నిత్యం ప్రజల్లో ఉంటూ క్షేత్రస్థాయిలో బలంగా నిలబడిన వాళ్ళున్నారు. కానీ పలువురు అలా లేరు. వాళ్లకు స్థానభ్రంశమో లేదా అసలు టికెట్టే దక్కకపోవటమో జరుగుతోంది. అలా జనాదరణ లేని నాయకుల కుటుంబ సభ్యులకు కూడా టికెట్లు ఇవ్వటం లేదు. ఇంత లెక్కలతో ఇంత పకడ్బందీగా జగన్మోహన్ రెడ్డి యుద్ధరచన చేస్తుంటే చంద్రబాబు మాత్రం వైకాపా వదిలేసిన స్క్రాప్ ను చూసి మురిసిపోతూ అదే సగం విజయం అంటూ భ్రమలో బతుకుతున్నారు. ఎలా చూసుకున్నా ఎన్నికల నోటిఫికేషన్ కి సమయం దగ్గర పడిన నేపథ్యంలో కూడా తెదేపా వైపు నుంచి సమర శంఖనాదాలు వినిపించడం లేదు. అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియట్లేదు. జనసేనతో పొత్తు వల్ల ఏం ప్రకటన చేయాలన్నా ధైర్యం చేయలేక సగం స్వేచ్ఛ కోల్పోయిన చంద్రబాబు తన కొడుకు తీసుకొచ్చిన ప్రశాంత్ కిషోర్ సలహాలతో మరింత అయోమయం చెంది ఇంకొంత స్వేచ్ఛ పోగొట్టుకున్నారు.
అంతా స్వయంకృత అపరాధమే. చంద్రబాబు గారి తీరు చూస్తుంటే పనికొచ్చే వ్యూహరచన ఒక్కటి కూడా కనిపించడం లేదు. తన మీద తనకి నమ్మకం లేక, పక్క వాళ్ళ మీద ఆధారపడుతూ, అంతమంది అవసరాల్ని ఈగోలని దువ్వలేక అయోమయం చెందుతూ రకరకాలుగా ఉంది చంద్రబాబు పరిస్థితి. చూడాలి ఫైనల్గా తెదేపా నుంచి ఎవరు ఎక్కడ నిలబడతారో, పార్టీని ఎలా నిలబెడతారో. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.